మేడం, మా పార్టీ వాళ్ళు చేసి చూపింది ఉదాహరణ చెప్పాను. వైసీపీ వాళ్ళని ఒక్క ఉదాహరణ చెప్పమనండి. గిరీష్ గారు, మీ ఉద్దేశం చెప్పలేదు. టోటల్ గా మీ పార్టీని సమర్థించుకుంటారు పొలిటికల్ పార్టీస్ గురించి చెప్పారు. ఓకే, నేను మిమ్మల్ని కాదు. ఇప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు, మీరు అనలిస్ట్ గా ఉన్నారు, విజయభాస్కర్ రెడ్డి గారు ఎదుర్కొన్నారు కాబట్టి నేను మా పార్టీ చర్య తీసుకున్నది చెప్పాను. నేను చెబ్రల్ కిరణ్ ని రిమాండ్ పెట్టాను ఇమీడియట్ గా. ఎవరైనా సరే మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే కూటమి ప్రభుత్వం ఉపేక్షించదు అనడానికి. ఇకపోతే ఆయన ఇందాక రోజా గారి గురించి తీసుకొచ్చారు. రోజా గారిని ఇష్టం, రోజా గారిని మాత్రమే ఎవరైనా ఎందుకు కామెంట్ చేస్తున్నారు? మిగతా దళిత హోమ్ మినిస్టర్ అప్పట్లో సుచరిత గారు ఉన్నారు, తానేటి వనిత గారు ఉన్నారు, ఇంకా మిగతా మినిస్టర్స్ ఉన్నారు, లేడీ మినిస్టర్స్ ఉన్నారు, లేడీస్ ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఎవరిని చేయనటువంటి కామెంట్స్ రోజా గారినే ఎందుకు చేశారు? పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ లో ఎయిర్పోర్ట్ లో దిగితే అక్కడ వాళ్ళ జన సైనికులు ఉంటారు, వాళ్ళ నాయకులు చూడాలని ఉత్సాహంతో వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆవేశంతో ఉంటారు. వాళ్ళ ముందు నుంచొని ఏమా ఒక మహిళ ఉండి అసభ్యకరమైనటువంటి జుగుప్సాకరమైన సంజ్ఞలు చేసి వాళ్ళు రెచ్చగొట్టింది ఏం కాదా? పోనీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడే మాట్లాడింది ఒక్క నిమిషం అండి, మడత పెట్టి మాట్లాడతారు, చేతులు చూపిస్తూ మాట్లాడతారు, కనసైగ చేస్తూ మాట్లాడతారు. నిన్న కాక మొన్న లక్ష్మీ పార్వతి ఆ వయసు అంతా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మాకు కూడా మాట్లాడాలంటే చాలా వస్తాయి, కానీ మాకు చంద్రబాబు నాయుడు గారు మా పార్టీ కొన్ని సిద్ధాంతాలు కలిగి ఉంది, క్రమశిక్షణ కలిగి ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒక లక్ష్మణ రేఖ గీస్తారు కాబట్టి ఆ లక్ష్మణ రేఖ అనేది వీళ్ళు చేసే అరాచకాలు ఆపుతుంది. మేము మాట్లాడాలంటే మాట్లాడగలం. నిన్న కాక మొన్న లక్ష్మీ పార్వతి, ఇది సెకండ్ టైం, ఈ ఒక 10 days లోనే 15 days లో సెకండ్ టైం తాడేపల్లి తెలుగు తల్లి విగ్రహం దగ్గరకు వచ్చి ఏమంటుంది, ఒరే లోకేష్ రారా ఇక్కడ చూసుకుందాం. అంత నేను ఇప్పుడు అంటాను, ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? నేను నా వయసుకి నేను అనొచ్చేమో, ఆ వయసు కావాలి. శిరీష గారు, మన డిబేట్ లో అలాంటి మాటలు మాట్లాడొద్దు. శిరీష గారు, మీరు అలా మాట్లాడొద్దు. క్షమించండి చెప్తున్నాను, కానీ ఆవేశం అనేది దమ్ముందా అనేది ఏం చేద్దాం? ఆయన ఐటీ మినిస్టర్, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మీ నాయకులు అన్నారు ఎవరికి మనవాడు సొంత మనవాడిని చూసుకోమనండి. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ రాష్ట్రంలో 6 కోట్ల ప్రజలకి ఆయన రిప్రజెంటేటివ్, ఐటీ అండ్ ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఆయన అయ్యా వచ్చేసి ఒరే లోకేష్, అరే ఇష్టం మాట్లాడిద్దా? కనీస విజ్ఞత లేదా? ఎవరికి మనవడు? ముందు నీ ఇంట్లో చూసుకో, మీ గన్నం సుబ్బారావుని చూసుకో, తర్వాత వచ్చి మాట్లాడు. మీడియా ముందుకు వచ్చి ఇంట్లో మాట్లాడతారా? పేపర్ నీ ఇంటి ముందు నుంచోబెట్టి మాట్లాడా, నీ ఇంటి ముందు నుంచోబెట్టి మాట్లాడా, సమాధానం లేదా? దమ్ముందా? చూసుకున్నారా? ఇంటి ముందుకు వచ్చా, తాడేపల్లి వచ్చా, మాట్లాడి ఉపయోగం ఉండాలి కదా. సమస్య సమర్థత లేదా? దద్దమ్మల తెలుగు మహిళలను అసమర్థులమా? మేడం మీరు ఇప్పుడు చెప్పండి, మేము అసమర్థులమా, చేతగా దద్దమ్మలమా? మీ ఇంటి మీకు 200 మీటర్ల దూరంలో ఉన్నారు, రారా బయటికి, పేపర్ లీకేజ్ అని చెప్పి శ్యామలా మాట్లాడుతుంది. చేయాలి కదా. సవాల్ విసిరాడు. సరే శిరీష గారు, శిరీష గారు సరే ఇప్పుడు అలా పెరిగిపోతుంది కదా శిరీష గారు, అలా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటుంది. దీన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు? మీరు నిజంగా అధికారంలో ఉన్న వాళ్ళు సీరియస్ గా తీసుకుంటూ ఉంటే కనుక ఈ రోజు వరకు ఇంకా మాట్లాడే వాళ్ళే ఉండరు కదా. అసలు ఎందుకు దీనిపైన కరెక్ట్ గా ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? తీసుకోండి. మొన్న పబ్లిక్ మీటింగ్లలో ఈ ప్రశ్న రావణ చేసిన వ్యాఖ్యలు ఎటువంటి ఏం మాట్లాడారు? ఆ బొజ్జ ఐశ్వర్య ఏమని మాట్లాడు, చేత గాని దద్దం అంట పవన్ కళ్యాణ్ గారిని. ఏం మాటలవి? అలాగే ఇతను రావణ్ మీద చర్య తీసుకుంటే ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఇష్టారాజ్యంగా మళ్ళీ వస్తాం, ఇంకా ఇంతకు మించి చేస్తామని అంటున్నారు. ఇదే ఆల్రెడీ ప్రజలు మీకు చంపబెట్టి లాంటి తీర్పునిచ్చి ఇంట్లో కూర్చోబెట్టారు 11 సీట్లు. విజయభాస్కర్ రెడ్డి గారు, ఇప్పటికీ నేను మిమ్మల్ని విజయభాస్కర్ రెడ్డి గారు అనే మాట్లాడుతున్నాను.
ఛాలెంజ్ కించపరచలా అంటే నేను. మీలాగా మహిళ- మీ వాళ్ళలాగా మహిళ- నేను మాట్లాడాలంటే మరి ఇంకోలా ఎప్పుడు- మాట్లాడింది. ఎప్పుడు కించపరచలా. సరే, విజయభాస్కర్ గారు. ఉంది. సరే విజయభాస్కర్ గారు మీరేం చెప్తారు శ్రీదేవి ప్రభుత్వానికి? మేడం, ఇప్పుడు నేను అమ్మా. ఆయన మాట్లాడేప్పుడు కూడా అవును, ఆత్మ. సవాల్ విసిరారు, ఛాలెంజ్ విసిరారు అంటున్నారు. నేను విజయ భాస్కర్ రెడ్డి గారు అనే మాట్లాడాను. సవాల్ విసిరారంటే అదేనా పద్ధతి? దాన్ని ఏమైనా ఖండించారా? ఆయన ఇంటి ముందు నుంచోబెట్టి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి, లోకేష్ అన్నని ఇంటి ముందు నుంచోబెట్టి మాట్లాడారు. అవును. మరి మీరు అన్నారు సవాల్ విడితే బీపీలు వచ్చినాయి, సవాలు మరి సమాధానం మాకు చేస్తే మంచి తప్పేంట బీపీలు అవుతుందా? వస్తాయి, మేము అధికారంలో పైగా ఉన్నాం. వాళ్ళ రైట్ 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 మామయ్య శిరీష గారు టైం లేదు చెయ్యాలి. ఇంకిద్దరు మాట్లాడాలి. విజయభాస్కర్ గారు. సార్ అమ్మా, నేను ఒక విషయం చెబుతానమ్మా. ఇప్పుడు నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో ఇప్పుడు వైసీపీ వాళ్ళు రౌడీలు ఉంటారు అని అంటూ ఈ 3 ఏళ్లలో నేను స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటానన్నా. ఆయన యాక్షన్ తీసుకునేది ఇవాళ ఉన్న మాట రేపు ఉండదు ఆయన దగ్గర. ఇప్పుడు వేణుగోపాల్ గారు చెప్పారు, శిరీష మేడం గారు చెప్పారు, చాలా పేర్లు చెప్పారు. ఆ పేర్లలో సగం మంది